ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. మీనరాశి వారికి జూను 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2025 మీనరాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. తృతీయ స్థానములో రవిగ్రహం ఉన్నాడు. సుఖమైన జీవితము గడపటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వ్యాపార వ్యవసాయ వృద్ధి కలగటానికి మంచి అవకాశం ఉన్నది. అలాగని పంచమ స్థానములో కుజగ్రహం ఉన్నాడు. పంచమ స్థానంలో కుజగ్రహం ఉండటం వల్ల శత్రు బాధలు రుణ బాధలు పెరుగుతాయి. చతుర్థ స్థానములో గురుగ్రహం ఉన్నాడు. చేసే వ్యాపార వ్యవసాయ ఉద్యోగములో నష్టము రావటానికి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలేను. ధనస్థానంలో శుక్రగ్రహం ఉన్నాడు. విశేషమైనటువంటి యోగాన్ని కలుగు చేస్తాడు మీనరాశి వారికి శుక్రగ్రహం. వాక్స్థానం అనగా వీరి యొక్క మీనరాశి వారు చెప్పిన మాటలు ఎదుట వారు బాగా ఆకర్షిస్తారు, ప్రేమిస్తారు. మీనరాశి వారిని ధనము బాగా సంపాదిస్తారు. అలాగని సంఘములో ఉన్నతమైనటువంటి గౌరవం, పలుకుబడి, కీర్తి, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అలాగని సన్మానం కూడా పొందుతారు. మంచి గౌరవ మర్యాదలుగా ఉంటుంది. ధనస్థానములో ధనము సంపాదిస్తారు. వాక్స్థానం బాగా ఉన్నది. పలుకుబడి శుక్రగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అలాగనే శనిగ్రహము జన్మములో ఉన్నాడు. అనారోగ్యం కలుగుతున్నది. చేసే వ్యాపార వ్యవసాయంలో నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. శనికి తప్పకుండా పరిహారం చేసుకోవలేను. అలాగనే మీకు కలిసి వచ్చే డేట్లు కొన్ని చెప్తున్నా మీనరాశి వారికి. 2వ తారీఖు జూను 2, 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు 6, 12, 13 ఈ ఒక్క డేట్లలో నూతన వ్యాపారం చేసేవారికి, నూతన వ్యవసాయం చేసేవారికి, ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి, వివాహ ప్రయత్నం చేసుకునే వారికి ఈ తారీఖులో నేను చెప్పిన డేట్లలో ప్రయత్నించండి. మీకు తప్పకుండా శుభం కలుగుతున్నది. అందులో సందేహం లేదు. కాకపోతే మీకు చక్కటి రెమెడీ తెలియపరుస్తున్నా. మీనరాశి వారికి చక్కటి పరిహారము. ఈ మీనరాశి వారు గృహములో ఉండే వారికి వచ్చిన ధనమంతా అయిపోతున్నది కాబట్టి ఎల్లో కలరు, పసుపు రంగు కలిగినటువంటి బంతి పుష్పాలు దండగా మాలగా చేసి సింహద్వారానికి అలంకరణ చేసుకోండి. అలాగనే పూజా మందిరములో కూడా బంతి పువ్వులు, ఎల్లో కలర్ బంతి పువ్వులు స్వామి వారికి అలంకరణ చేసుకోండి. గృహములో కూడా అక్కడొక పుష్పము అక్కడొక పుష్పం పెట్టేసి సింహద్వారం దగ్గర కూడా ఎల్లో కలరు బయట పక్క 2 పుష్పాలు పెట్టేసి పసుపు చిటికెడు ఆ బంతి పువ్వు పుష్పంలో చిటికెడు పసుపు ఆ వైపు 2 వైపులు వేయండి. మీకు తప్పకుండా ధన కటాక్షం కలుగుద్ది. గురువు యొక్క అనుగ్రహం కలుగుతున్నది. శనివారం రోజు మాత్రం తప్పనిసరిగా పక్షులకి ఆహారంగా ఇవ్వండి. పావురాలు కావచ్చు, కాకులు, ఇంక పిచ్చుకలు ఏవైనా కావచ్చు, పక్షులకి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కాకుండా నల్ల నువ్వులు ఆహారంగా ఇవ్వండి. లేదా బియ్యము ఆహారంగా ఇవ్వండి. పక్షులకి అన్నము ఆహారంగా పెట్టండి. మీకు ఆయురారోగ్యం కలుగుద్ది, ధన కటాక్షం కలుగుద్ది. చేసే వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్, మంచి వృద్ధి ఉంటుంది. నేను చెప్పినట్టు చేసుకోండి. మీకు కలుసుబాటు తప్పకుండా వస్తుంది. అందులో సందేహం లేదు. నేను చెప్పిన డేట్లో కూడా నూతన ప్రయత్నాలు చేసుకోండి. సర్వ శుభాలు కలగటానికి అవకాశం ఉన్న సుఖినోభవం.